శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా, ఇది న్యూమరాలజికల్గా తీసుకోండి. న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే 2025 ఏదైతే ఉందో, ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే 1 నుంచి మనకి 9 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది. 1, 10, అదేవిధంగా 20, 28 ఒకటే దీని కిందకు వస్తాయి. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఇప్పుడు ఈ ఇయర్కి 2025 అంటే 202 ప్లస్ అంటే 225 కలిపితే 9 అవుతుంది ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్ ఉన్న స్థితిని బట్టి వస్తాయి. అంటే అది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అనే దాన్ని తీసుకోవాలి. దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం. అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు పనిచేస్తుంది. మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, మీకున్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నెంబర్ గురించి మనం తెలుసుకుందాం. 8 నెంబర్ వాళ్ళు, 8 అంటే చూసుకోండి, 8, 17 అండ్ అదేవిధంగా 26. 8 నెంబర్ వాళ్ళకి లైఫ్ ఏంటంటే 8 చూడండి, ఇలా పైన ఒక 0 కింద ఒక 0లా ఉంటుంది. అంటే ఉంటే కంప్లీట్ డౌన్ స్టేజ్లో ఉంటారు, లేదా కంప్లీట్ హై స్టేజ్లో ఉంటారు. శని దీనికి అధిపతి. మీ జన్మజాతకంలో కనుక శని పొజిషన్ బాగుంది అంటే ఇంకా తిరిగి ఉండదు, అద్భుతంగా ఉంటుంది వీళ్ళ లైఫ్, అద్భుతం, ఇంకా తిరిగే లేదు. కానీ ఒకవేళ ఈ శని పాడయ్యాడు అంటే ఒక్కోసారి ఎలా పాడవుతాడు శాటర్న్ అంటే మార్స్తో కలిసి ఉన్న, లేకపోతే కొన్ని పాపగ్రహాలతో శత్రుక్షేత్రాల్లో ఉన్న కేతుతో కలిసిన పాడవుతాడు. అలాంటప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి రూట్స్లోకి వెళ్ళి దీక్షలు తీసుకోవడం, ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు మళ్ళీ అది బ్రేక్ అయిపోతుంది. అక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇది సూత్రం. యాక్చువల్గా మీరు 8 నెంబర్లో పుట్టారంటే శని నెంబర్ అని భయపడాల్సిన పని లేదు. దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలో తెలుసుకోవాలి. అంటే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నార్మల్గా 8 కంప్లీట్ డౌన్ ఆర్ కంప్లీట్ అప్ రేంజ్, దానికి దీక్ష లేదా ఆధ్యాత్మికంగా వెళ్ళడం ద్వారా సెట్ అవుతుంది. అదేవిధంగా 26లోకి వెళ్ళారనుకోండి, ఇది కూడా 8. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే కొంచెం కళారంగాల్లోకి వెళ్ళినప్పుడు బాగా సెట్ అవుతారు వీళ్ళు. అంటే ఏదైనా ఒక ఆర్ట్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్లో బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా మీకు ఉదాహరణకి మీ నెంబర్ కనుక 17లో పుట్టారనుకోండి, 17లో పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు కొంచెం తండ్రితో ఉండేటువంటి చిన్న డిస్టర్బెన్సెస్ కావచ్చు, తండ్రి యొక్క బాధ్యత మీరు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం కావచ్చు, తల్లిదండ్రులు అంటే తండ్రితోనో లేకపోతే బాస్తోనో తెలియని ఎప్పుడు ఏదో ఒక డిస్ప్యూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే సూర్యభగవాను చూస్తూ గణపతి ఆరాధన చేయండి. అప్పుడు మీకు అది క్లియర్ అవుతుంది. అదేవిధంగా శని, కేతు, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఒకవేళ మీరు 17 నెంబర్లో పుట్టినట్లయితే. రైట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే 8 నెంబర్కి ఈ మార్స్ నెంబర్ ఏదైతే ఉందో శత్రు నెంబర్ అంటారు. మరి శత్రువు నెంబర్ కదండి, మరి ఇది మకర రాశిలో ఎందుకు ఎగ్జాల్ట్ అవుతాడు అంటే ఇదే చాలా పెద్ద ఇది. ఎందుకంటే మనిషి అంటే జీవుడు కర్మ గనక చేయగలిగితే అతను మంచి పొజిషన్లోకి వెళ్తాడు. అంటే అట్లాగా కర్మ అంటే ఒక జాబ్, లేకపోతే అతను చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ చేయగలిగితే సూపర్. మీరు కనుక ఈ 2025లో 8, 17 ఆ 26 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా కాలభైరవుడి యొక్క ఆరాధన కనుక మీరు చేయగలిగితే టాప్ పొజిషన్లోకి వెళ్తారు. ఏమీ భయపడద్దు. అందులోనే పర్టికులర్గా ఇందాక నేను చెప్పినట్టుగా మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు. అంటే మిత్రక్షేత్రాలు అంటే మేషము, వృశ్చికము, ధనస్సు, మీనము అండ్ సింహము, ఇది మిత్రక్షేత్రాలు. ఇవి సమక్షేత్రాలు అవుతాయి. ఈ 2 శత్రుక్షేత్రాలు అవుతాయి. ఇది నీచభంగ రాజయోగం, నీచం పడుతుంది. ఇది ఎగ్జాల్టెడ్ హౌస్, ఇది శత్రుక్షేత్రం. సో శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడేమో ఇబ్బందిని ఇస్తుంది మీ ప్లానెట్ కనుక. మిత్రక్షేత్రాల్లో ఉంటే టాప్ పొజిషన్లోకి వెళ్తారు. నీచభంగ రాజయోగాలు. చాలామంది ఏమనుకుంటారు ఇక్కడ మా కుజుడు నీచబడి పడ్డాడంటే కనుక నీచభంగ రాజయోగం జరుగుతుంది. ఒకసారి మిస్సింగ్ యోగా జరుగుతుంది. అంటే కొంతమందికి చంద్రుడు ఇక్కడ ఉండి కుజుడు ఇక్కడ ఉంటాడు. పరివర్తన యోగంలో అది మిస్సింగ్ యోగాలోకి వెళ్ళిపోతుంది. సో డోంట్ వరీ, మంచి ఫలితాలు వస్తాయి అక్కడ. కానీ మీకు మరింత మంచి ఫలితాలు రావాలి అంటే ఒక దీక్ష తీసుకోండి. వారానికి కనీసం నెలలో ఒక వారమైన ఒక దీక్షలా ఉండండి ప్రతీ నెల.
లేదా ఒక 3 రోజులు, లేదా ఒక్కొక్కసారి చూడండి మనం అమ్మవారి ఆరాధనలో పర్టికులర్గా మనం అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి సమయాల్లో దీక్షగా ఉండండి, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. అయితే ఇక్కడ ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి అంటే 2024 నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2025 మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది. ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. ఈ యొక్క 2025కి అంటే 2+2+5 = 9 కుజుడయ్యాడు. అంటే సంవత్సరం యాడ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందా అంటే మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకు ఒక్కొక్క తత్వం ఉంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. నెంబర్కనే కాదు, ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది. మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు. 1 నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్, 1 అంటే 1, 10, 28 కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు. అంటే కలిపితే 1 అయ్యేవాళ్ళు. 2 కాస్త మదర్లీ నేచర్ ఉంటారు. 3 ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు. 4 కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము, విదేశాల్లో ఉండడము, సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. 5 కాస్త ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. 5 నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. 6 నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి, చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు, కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది. 7 నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత, ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది 7 నెంబర్. అలాగే 8 నెంబర్ అంటే ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి, బట్ నేను మీకు చెప్తున్నా. 8 నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది, కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది, హై కూడా అదే రేంజ్లో ఉంటుంది. 9 నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది కావాలంటే. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదండి, కానీ 2025లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 2025 రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది. కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది, లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటి వరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయి బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు 2025 మార్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి. లేదండి మాకు 2025 ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆరాధన కనుక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద. అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో, అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి, బ్లాక్ కానీ. ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తెలియక రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు. అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కుజాశని కాంబినేషన్, లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు, అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు. అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు. అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది. వెంటనే సింపుల్గా ఏం లేదు, ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దేనికైతే సేవ చేస్తారో, దేన్నైతే మీరు ప్రేమిస్తారో, దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది. అంటే అలాగా గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే 2025 ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ 9 నెంబర్ యాడ్ అవుతుంది. కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి, గందరగోళాలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఈ
అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో తుఫాన్లు, వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి రాహు మీన రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక 1 year నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం. ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది. విమానాలే అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది. అక్కడే మనకు అర్థమైంది. సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే, మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి 2025 మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందాయ నమః చేసుకోండి. మీది ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నంబర్ అయినా కానివ్వండి, 100% మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి, వస్తాయని చెప్పి